హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వర్సెస్ త్రినాథ్. అండ్ ఇప్పుడైతే మనం బీచ్ రోడ్లో అయితే ఉన్నాము, తోటలకొండ బీచ్ దగ్గర. అండ్ లాస్ట్ టైం అయితే మనం ఒక ఫుడ్ బ్లాగ్ చేసాము. సో ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఉప్పు వేయలేదు. సారీ గాయస్, ఈసారైతే మంచిగా చేయమని చెప్పినాను. సో ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ తాటి చెట్ల కింద, ఈ తాటి చెట్ల నీడలో బీచ్ని చూసుకుంటాం. చూడండి మన బీచ్ అది ఎలాగ ఉందో, కొద్దిగా దగ్గరికి రండి. సో బీచ్ని చూసుకుంటూ మనం తాటి చెట్ల నీడలో ఫుడ్ అనేది ఎంజాయ్ చేద్దాం. ఎలా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మనమైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ బ్లాగ్ చూడండి. అండ్ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు తప్పకుండా నా ఛానల్లో వీడియోస్ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 1000 పైన వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకో ఛానల్లో. అందులో కాకుండా ఇందులో అయితే తక్కువ ఉన్నాయి. ఎంజాయ్ చేయండి ఏదైనా సరే. ఇంకా మనమైతే అక్కడ చూడండి, అక్కడ ఫుడ్ వ్యాన్ అయితే ఉంది. అందులో మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. కొద్దిగా చూస్ చేయండి. అందులో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ అండ్ కమ్ అండ్ హలో ఎస్, eagerly we are waiting for food. And let's have a look to beach and how water flow is there. And see and zoom karo to water flow there. Yes guys. And take show me something. And let's have some rest. After rest we need to have some food. After that we need to enjoy our things over there on beach. And come on, enjoy. అయితే కాజుతో ఒకటైతే వచ్చేసింది, కాజు అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్. అండ్ ఇదైతే చాలా బాగుంది. రైతా ఫుడ్ వాజ్ గుడ్. అండ్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ కాజు అయితే చాలా బాగుంది, నచ్చింది. కొంచెం రైతా వేసుకుని సారీ. ఫుడ్ వేరే లెవెల్ ఉందన్నమాట. మనం బీచ్ లొకేషన్లో మనం ఫుడ్ అదే తింటున్నాము. ఇంకా కంప్లీట్గా అయితే ఫుడ్ తినాలి. గాయస్, మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ మనం ప్లెయిన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము. సో అందులో కాజు అన్నీ వేసాడు. సో ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం స్పైసీ అయితే ఉంది. సో లాస్ట్ టైం అయితే వాడు ఉప్పు వేయలేదు, ఈసారి ఉప్పు వేయమని చెప్పాము. మంచిగా చేశాడు, కాజు కూడా వేసాడు. కాకపోతే లాస్ట్ టైం కంటే ఇప్పుడు క్వాంటిటీ కొద్దిగా తగ్గించాడు అనమాట. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఈ ఫుడ్ అయితే కంప్లీట్ చేద్దాము. వీడియో మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.